సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓ హోటల్లో కలుషిత సాంబారు సేవించి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. రాజంపేటకు చెందిన యాదగిరి తన మిత్రులతో కలిసి దుబ్బాకలోని ఉడిపి హోటల్లో 3 దోశలు ఆర్డర్ ఇచ్చి తింటుండగా సాంబార్లో పురుగు కనిపించడంతో యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానమిచ్చారు. ఈలోగా ముగ్గురికి వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పురపాలక ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆ హోటల్లోని వంటగదిని ఆహార పదార్థాలను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఆహార పదార్థాల నుంచి కుళ్లిన వాసన వస్తుండటంతో వెంటనే మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు హోటల్కు తాళం వేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం మేము 4 గంటలకు మన దుబ్బాకలోని ఉడుపు హోటల్కి టిఫిన్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్తో కలిసి వచ్చినాము. అయితే 3 దోశలు ఆర్డర్ ఇచ్చినాము. అయితే తింటున్న సమయంలో సాంబార్లో జిల్లపూరు కనిపించడం జరిగింది. దానికి టిఫిన్ సెంటర్ యజమాని పిలిచి అడగడం జరిగితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాన్ని మేము ప్రిన్సిపల్ పిలిచి చెప్పడం జరిగింది. దీంతో మేము లోపలికి వెళ్ళి పరిశీలించగా కుళ్ళిపోయిన ఆలుగడ్డలు, మురిగిపోయిన ఉల్లిగడ్డలు కనిపించడం జరిగింది. దీంతో మేము దుబ్బాక ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడానికి అనుకుంటున్నాం.